ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెలలో సంకటహర చతుర్థిని ఏ నెలలో జరుపుకోవాలి, తిథి, ప్రారంభము మరియు ముగింపు సమయాలు, ప్రతి నెలలో నామం పేరు, పీఠం పేరు, చంద్రోదయ సమయాల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సంకటహర చతుర్థి అంటే వినాయకుడికి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన రోజు. ఇది ప్రతి నెల కృష్ణపక్షము పౌర్ణమి తర్వాత 4వ రోజు వస్తుంది. ఈ రోజున గణపతిని పూజించడం వలన మానవ జీవితంలోని అన్ని కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకము. చతుర్థి తిథి వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అన్ని సంకటహర చతుర్థుల కంటే మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఈరోజు భక్తులు పూర్తిగా లేదా పాక్షికంగా ఉపవాసం పాటిస్తారు. గణపతి విగ్రహాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంచి దూర్వా గడ్డి, తాజా పువ్వులు, నెయ్యి దీపంతో అలంకరిస్తారు. నైవేద్యంగా మోదకాలు, లడ్డూలు వంటివి గణేశునికి సమర్పిస్తారు. చంద్రుని దర్శించుకొని పూజ ముగించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. 2026వ సంవత్సరము జనవరి పుష్యమాసము బహుళ చవితి తిథి ప్రారంభము. 6వ తేదీ జనవరి 2026 మంగళవారం ఉదయం 11:31 ప్రారంభమై 7వ తేదీ జనవరి 2026 బుధవారం ఉదయం 10:39 వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రము మక. సంకటహర చతుర్థిని 6వ తేదీ జనవరి 2026 మంగళవారం రోజున చేసుకోవాలి. మంగళవారం వచ్చే చవితిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఈ నెల నామం పేరు లంబోదర మహాగణపతి, పీఠం పేరు సౌరపీఠం. ఈరోజు ఉపవాస విరమణ సమయం రాత్రి 8:35. 2026 సంవత్సరము ఫిబ్రవరి మాఘమాసము బహుళ చవితి తిథి ప్రారంభము. 4వ తేదీ ఫిబ్రవరి 2026 బుధవారము రాత్రి 1:47 ప్రారంభమై 5వ తేదీ ఫిబ్రవరి 2026 గురువారం రాత్రి 1:56 వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రము ఉత్తర పాల్గొని. సంకటహర చతుర్థిని 5వ తేదీ ఫిబ్రవరి 2026 గురువారం రోజున జరుపుకోవాలి. ఈ నెల నామం పేరు ద్విజప్రియ మహాగణపతి, పీఠం పేరు సామాన్య దేవ పీఠం. ఈరోజు ఉపవాస విరమణ సమయం రాత్రి 9:12. 2026 సంవత్సరం మార్చ్ పాల్గొన మాసము బహుళ చవితి తిథి ప్రారంభము. 6వ తేదీ మార్చి 2026 శుక్రవారం సాయంత్రము 5:25 ప్రారంభమై 7వ తేదీ మార్చి 2026 శనివారము రాత్రి 6:34 వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం హస్త. సంకటహర చతుర్థిని 6వ తేదీ మార్చి 2026 శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈ నెల నామం పేరు బాలచంద్ర మహాగణపతి, పీఠం పేరు ఆగమ పీఠం. ఈరోజు ఉపవాస విరమణ సమయము రాత్రి 8:50. 2026 సంవత్సరం ఏప్రిల్ చైత్రమాసము బహుళ చవితి తిథి ప్రారంభము. 5వ తేదీ ఏప్రిల్ 2026 ఆదివారము ఉదయం 9:58 ప్రారంభమై 6వ తేదీ ఏప్రిల్ 2026 సోమవారం ఉదయం 11:51 వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం స్వాతి. సంకటహర చతుర్థి 5వ తేదీ ఏప్రిల్ 2026 ఆదివారం రోజున జరుపుకోవాలి. ఈ నెల నామం పేరు వికట మహాగణపతి, పీఠం పేరు వినాయక పీఠం. ఈరోజు ఉపవాస విరమణ సమయము రాత్రి 9:30. 2026 సంవత్సరం మే వైశాఖ మాసము బహుళ చవితి తిథి ప్రారంభము. 4వ తేదీ మే 2026 సోమవారం రాత్రి 2:42 ప్రారంభమై 5వ తేదీ మే 2026 మంగళవారం తెల్లవారుజామున 4:44 వరకు చవితి తిథి ఉన్నది.
ఈరోజు నక్షత్రం అనురాధ. సంకటహర చతుర్థిని 5వ తేదీ మే 2026 మంగళవారం రోజున జరుపుకోవాలి. మంగళవారం వచ్చే చవితిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఈ నెల నామం పేరు ఏకదంత మహాగణపతి. పీఠం పేరు శ్రీచక్ర పీఠం. ఉపవాస విరమణ సమయం రాత్రి 10:04. 2026 సంవత్సరం జూన్ అధిక జ్యేష్ఠ మాసం. బహుళ చవితి తిథి ప్రారంభము 3వ తేదీ జూన్ 2026 బుధవారం సాయంత్రం 6:37 ప్రారంభమై 4వ తేదీ జూన్ 2026 గురువారం రాత్రి 8:09 వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. సంకటహర చతుర్థిని 4వ తేదీ జూన్ 2026 గురువారం రోజున జరుపుకోవాలి. ఈ నెల నామం పేరు విభువన మహాగణపతి. పీఠం పేరు శ్రీశక్తి గణపతి పీఠం. ఉపవాస విరమణ సమయం రాత్రి 9:35. 2026 సంవత్సరం జూలై నిజ జ్యేష్ఠ మాసం. బహుళ చవితి తేదీ ప్రారంభము 3వ తేదీ జూలై 2026 శుక్రవారం ఉదయం 8:54 ప్రారంభమై 4వ తేదీ జూలై 2026 శనివారం ఉదయం 9:35 వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం ధనిష్ట. సంకటహర చతుర్థిని 3వ తేదీ జూలై 2026 శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈ నెల నామం పేరు కృష్ణ పింగళ మహాగణపతి. పీఠం పేరు శ్రీ గణపతి పీఠం. ఉపవాస విరమణ సమయం రాత్రి 9:25. 2026 సంవత్సరం ఆగస్టు ఆషాఢ మాసం. బహుళ చవితి తిథి ప్రారంభము 1వ తేదీ ఆగస్టు 2026 శనివారం రాత్రి 9:24 ప్రారంభమై 2వ తేదీ ఆగస్టు 2026 ఆదివారం రాత్రి 9:07 వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం పూర్వ భాద్రపద. సంకటహర చతుర్థిని 2వ తేదీ ఆగస్టు 2026 ఆదివారం రోజున జరుపుకోవాలి. ఈ నెల నామం పేరు గజానన మహాగణపతి. పీఠం పేరు విష్ణు పీఠం. ఉపవాస విరమణ సమయం రాత్రి 8:58. 2026 సంవత్సరం ఆగస్టు శ్రావణ మాసం. బహుళ చవితి తిథి ప్రారంభము 31వ తేదీ ఆగస్టు 2026 సోమవారం ఉదయం 8:25 ప్రారంభమై 1వ తేదీ సెప్టెంబర్ 2026 మంగళవారం ఉదయం 7:15 వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం రేవతి. సంకటహర చతుర్థిని 31వ తేదీ ఆగస్టు 2026 సోమవారం రోజున జరుపుకోవాలి. ఈ నెల నామం పేరు హేరాంబ మహాగణపతి. పీఠం పేరు గణపతి పీఠం. ఉపవాస విరమణ సమయం రాత్రి 8:02. 2026 సంవత్సరం సెప్టెంబర్ భాద్రపద మాసము. బహుళ చవితి తిథి ప్రారంభము 29వ తేదీ సెప్టెంబర్ 2026 మంగళవారం రాత్రి 6:32 ప్రారంభమై 30వ తేదీ సెప్టెంబర్ 2026 బుధవారం సాయంత్రం 4 గంటల వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం భరణి. సంకటహర చతుర్థిని 29వ తేదీ సెప్టెంబర్ 2026 మంగళవారం రోజున జరుపుకోవాలి. మంగళవారం రోజున వచ్చే చవితిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఈ నెల నామం పేరు విఘ్నరాజ మహాగణపతి. పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం. ఉపవాస విరమణ సమయం రాత్రి 7:16. 2026 సంవత్సరం అక్టోబర్ ఆశ్వయుజ మాసం. బహుళ చవితి తిథి ప్రారంభము 29వ తేదీ అక్టోబర్ 2026 గురువారం తెల్లవారుజామున 4:19 ప్రారంభమై 29వ తేదీ అక్టోబర్ 2026 గురువారం రాత్రి 2:03 వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం రోహిణి. సంకటహర చతుర్థి 29వ తేదీ అక్టోబర్ 2026 గురువారం రోజున జరుపుకోవాలి. ఈ నెల నామం పేరు వక్రతుండ మహాగణపతి. పీఠం పేరు భువనేశ్వరి పీఠం. ఉపవాస విరమణ సమయము 8:11. 2026 సంవత్సరం నవంబర్ కార్తీక మాసము. బహుళ చవితి తిథి ప్రారంభము
27వ తేదీ నవంబర్ 2026 శుక్రవారం మధ్యాహ్నము 2 గంటల 23 నిమిషములకు ప్రారంభమై 28వ తేదీ నవంబర్ 2026 శనివారం ఉదయము 11 గంటల 59 నిమిషముల వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రము మృగశిర. సంకటహర చతుర్థిని 27వ తేదీ నవంబర్ 2026 శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈ నెల నామం పేరు ఘనదీప మహాగణపతి. పీఠం పేరు శివపీఠం. ఉపవాస విరమణ సమయం రాత్రి 8 గంటల 24 నిమిషాలు. 2026 సంవత్సరం డిసెంబర్ మార్గశిర మాసం. బహుళ చవితి తిథి ప్రారంభము 26వ తేదీ డిసెంబర్ 2026 శనివారం రాత్రి 1 గంట 5 నిమిషములకు ప్రారంభమై 27వ తేదీ డిసెంబర్ 2026 ఆదివారం రాత్రి 10 గంటల 55 నిమిషముల వరకు చవితి తిథి ఉన్నది. ఈరోజు నక్షత్రం పునర్వసు. సంకటహర చతుర్థిని 27వ తేదీ డిసెంబర్ 2026 ఆదివారం రోజున జరుపుకోవాలి. ఈ నెల నామం పేరు ఆకురాత మహాగణపతి. పీఠం పేరు దుర్గా పీఠం. ఉపవాస విరమణ సమయం రాత్రి 8 గంటల 18 నిమిషాలు.